పెళ్ళి అయిపోయింది, ప్రస్తుతం హనీమూన్లో ఉన్నారు. తెలుగుదేశం జనసేన కలయిక, భారతీయ జనతా పార్టీ మూడింటి కలయికలో ఏంటి రాబోయే రోజుల్లో జనసేన ఎటువంటి విజయాలు సాధిస్తుంది అనుకుంటున్నారు? పార్టీ నిర్మాణం ఏ స్థాయిలో జరుగుతుంది అనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్ గారు మంత్రివర్గంలో ఉంటే బాగుంటుందా? ఆయన ప్రతిపక్ష హోదా పోషిస్తారని ఫలితాలు వచ్చిన రోజు నుంచి కూడా తెలుగుదేశానికి అనుకూలంగా ఉండేటటువంటి మీడియా ప్రచారం చేస్తుంది. ఆయన ప్రతిపక్ష హోదాలో ఉంటారు, ఎందుకంటే 18 ఎమ్మెల్యేస్ జగన్కి రాలేదు కాబట్టి 21 అవుట్ ఆఫ్ 21 పవన్ కళ్యాణ్ గారు సాధించారు కాబట్టి ఆయన ప్రశ్నించే తత్వం ఉంది కాబట్టి ఆయన ప్రతిపక్ష హోదా ఇచ్చి, ప్రతిపక్ష నాయకుడు హోదా ఇచ్చి ఆయన హౌస్లో ప్రశ్నిస్తూ ఉంటారు. వీళ్ళు ఏం తప్పులు చేసినా పరిపాలన వీరి చేత వారు చేయిస్తారు అనేటటువంటి కథనాలు వండి వారుస్తున్నారు. మంత్రివర్గంలోకి జనసేన చేరితే బాగుంటుందా, చేరకపోతే బాగుంటుందా? పవన్ కళ్యాణ్ గారికి ఏదైనా సమున్నతమైనటువంటి సముచిత స్థానం ఇస్తే బాగుంటుందా? వీటికి అన్నిటికీ మీ దగ్గర నుంచి సమాధానం కావాలి. ఒకటండి, నేను ఐఎమ్ నాట్ ఎన్ అథారిటీ ఇన్ ద ఫస్ట్ ప్లేస్. నాకేంటంటే ఇప్పుడు చెప్పినా సరే ఏదో అలా 2 రాళ్ళు వేసి నా అభిప్రాయం చెప్పడం వరకే, కానీ మీరు నన్ను చాలా క్లిష్టమైన పరిస్థితులు ఇరికించారు. ఇంకోటి ఏంటంటే, మీరు ప్రశ్నిస్తాడని ఇమేజ్ చట్టంలో ఇరికించొద్దు పవన్. నేను 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 ఆయన ఏ ఇమేజ్ చట్టంలో కూడా నేను ఆయన ఇరికించలేదు. ఎందుకంటే గత 4 రోజులుగా వస్తున్నటువంటి వార్తా కథనాలు రాజ్యాధికారం అది గ్రాడ్యువల్గా పవన్ కళ్యాణ్ ఆయన ఫస్ట్ నుంచి క్లారిఫై చేస్తూ వస్తున్నాడు. నేను 25 ఏళ్ళు కాదు 40 ఏళ్ళు అయినా సరే నేను పోరాడతాను, నేను ఆ పోరాట పటిమ ఉంది. లేకపోతే ఎన్ని అవమానాలండి పవన్ కళ్యాణ్, ప్రతి వాళ్ళ చేత, అడ్డమైన వాళ్ళ చేత పావలా అని అద్దని ఇదని చండాలంగా తిట్టించి కడుపు రగిలిపోతూ ఉంటుంది అసలు అలాంటి కామెంట్స్ చూడాలంటే. ఎందుకు అంత? ఇప్పుడు ఎన్టీఆర్ని అంటే ఊరుకుంటాడు ఎవడన్నా, తాట తీస్తారు. అదే ఎందుకు వై పవన్ కళ్యాణ్ ఆర్ చిరంజీవి ఆర్ ఇన్సల్టెడ్ లైక్ దట్? అది కడుపు రగిలిపోతూ ఉంటుంది. అలాంటివి కొంతమందికి ఏం తెలియచావదు, ఊరక అలా కామెంట్స్ అలా రాస్తూనే ఉంటారు అర్థం లేకుండా. ఏం తెలియచవచ్చు అని వాళ్ళకి పవన్ కళ్యాణ్ గురించి లేకపోతే చిరంజీవి గురించి. సో ఆ మినిమం ఆ బేస్ ఆ మేనర్స్ లేదు చాలామందికి. చిరంజీవి గారు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా చేసిన సేవా కార్యక్రమాలకు కూడా వాస్తవానికి గుర్తింపు లేదు ఈ మీడియాలో అవును గుర్తింపు లేదు. ఇప్పుడు ఏంటంటే సాఫ్ట్ టార్గెట్స్ అయిపోయారండి మెగా ఫ్యామిలీ. పాపం సాఫ్ట్ టార్గెట్స్ అయిపోయారు ఇప్పుడు చిరు కానీ పవన్ కానీ. సో ఇది డెఫినెట్గా ఏంటంటే దానికి ఏంటి పరిష్కారం ఏంటంటే, ఫస్ట్ యూ హ్యావ్ టు గ్రో ఫైనాన్షియల్లీ. నేను అదే చెప్తాను. ఇప్పుడు చాలామంది కూడా కమ్యూనిటీలో మనకు రాజ్యాధికారం కావాలి. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. అల్లూరి సీతారామరాజు సినిమాలో ఒక చిన్న జోక్ ఉంటుంది. అల్లూరు ఆలంగయ్య, సాక్షి రంగారావు వాళ్ళందరూ ఉంటారు అక్కడ. ఒక రైతుని కోయవాడిని, రే నువ్వు ఆ చొక్కా ఎవరా అంటాడు. అయ్య బాబాయ్ నేను ఎవరినండి అంటాడు. ఎవరా అంటాడు. ఎవరంటే అల్లూరు ఆలంగయ్య అంటాడు సాక్షి రంగారావుతో. వీడు వేసుకున్న చొక్కానే నిన్న కాక మొన్న కొనుక్కున్న చొక్కానే వీడు ఎవరిని అంటున్నాడు. 2 ఏళ్ల నుంచి మామూలు తెల్లవాళ్ళు మనల్ని పరిపాలిస్తున్నారు, వాళ్ళని రాజ్యాధికారం మనకి మీరు స్వరాజ్యం ఇవ్వడరా అంటే వాళ్ళు ఎందుకు ఇస్తారు అంటాడు. అది కరెక్టే కదా. ఏదైనా సరే ఇప్పుడు 2 కమ్యూనిటీస్ మధ్య వాళ్ళు ఫుట్బాల్ ఆడుకుంటారు, ఎక్స్చేంజ్ అవుతుంది. థర్డ్, అట్లీస్ట్ ఒకప్పుడు ఆ రాజకీయ చైతన్యం లేదు, ఇప్పుడు వచ్చింది. సో ఆ థర్డ్ కమ్యూనిటీ ఈజ్ డెఫినెట్లీ దే ఆర్ హంగర్ ఫర్ పవర్, రాజ్యాధికారం కావాలని వాళ్ళు అరువులు చేస్తున్నారు. కానీ అంతవరకు ఆ కోరిక వరకే ఆగకూడదు. అది దానికన్నా ముందు ఏంటి, ఫైనాన్షియల్లీ యూ హ్యావ్ టు బీ స్ట్రాంగ్. ఇప్పుడు కొంతమంది కేవలం ఎమ్మెల్యే సీట్లు ఇద్దామన్నా సరే వాళ్ళు 100 కోట్లు పెట్టేవాళ్ళు లేక అక్కడ కొన్ని చేజారిపోతున్నాయి. ఆ సందర్భాల్లో అటన్నిటిని కూడా పురస్కరించుకొని మనం ముందు ఫైనాన్షియల్గా బాగా ఎదగాలండి. ఏ కమ్యూనిటీ అయినా సరే రాజ్యాధికారం దానంతటా అదే తన్నుకుంటూ వస్తుంది డెఫినెట్గా. ఈరోజు కాకపోయినా రేపు అయినా సరే. అది అంటే మీరు చెప్పిన క్వశ్చన్కి నా దగ్గర డైరెక్ట్ ఆన్సర్ లేదు. ఎందుకంటే నేనేమి ఇప్పుడు ముందు మొత్తం జ్యోతిష్యంలాగా నేను చెప్పలేను అదంతా. కానీ నా ఫీలింగ్ ఏంటంటే, రాజ్యాధికారం ఆశించే ముందు పవన్ కళ్యాణ్ అవ్వచ్చు, మాది సీఎం అవ్వచ్చు. కానీ ఇప్పుడు ఈ 2 కులాల్లాగా 3వ కులం కూడా రాజ్యాధికారం కన్సిస్టెంట్గా దాంట్లో ఉండాలి, ఆ బ్రాకెట్లో ఉండాలంటే మాత్రం ముందు ఫైనాన్షియల్లీ వీ హ్యావ్ టు గ్రో మచ్ బిగ్గర్ దాన్ వాట్ వీఆర్ నౌ, అండ్ వీ విల్ డెఫినెట్గా. అది అందరిలో కసి అందరిలో ఉంది. వీ విల్ అండ్ విల్ షో దట్. రాజ్యాధికారం దిశగా ప్రయాణిస్తున్నారు. ఆ ప్రయాణం మొదలైంది. ఆ ప్రయాణంలో భాగంగానే ఇవాళ 21 స్థానాల్లో జనసేన జయపతాక ఎగరవేయడం కానీ, చాలా స్థానాలు అసలు ఎవరూ ఊహించని విధంగా తెలుగుదేశం
జై పతాక ఎగరడం కానీ భారతీయ జనతా పార్టీ మరి ముఖ్యంగా అన్ని స్థానాలు సాధించడంలో కానీ ఆప్తా కృషి అనన్య సామాన్యమైనటువంటిది, సందేహం లేదు. అయితే భవిష్యత్ కార్యాచరణ ఏంటి ఆప్తా ఏ దిశగా ప్రయాణం చేస్తుంది? యా, మంచి క్వశ్చన్ అండి. ముఖ్యంగా ఇందాక నేను అన్నాను కదా, రాజ్యాధికారం ఏదో 1-2 సంవత్సరాల్లో రాదు. దానికి ముందు ఫైనాన్షియల్ స్టెబిలిటీ కావాలి, ఫైనాన్షియల్ మసిల్ పవర్ కావాలి. సో దానికి దట్ ఈజ్ వన్ ఆఫ్ అవర్ గోల్స్ యాక్చువల్లీ. ఇన్ఫ్యాక్ట్ ఆప్తాలో ఫైనాన్షియల్గా అందరినీ ఎనేబుల్ చేయటం అనేది అది ఒక వన్ ఆఫ్ అవర్ గోల్స్. దానికి శ్రీకారంగా బిజినెస్ ఫారమ్స్ అని ఉందండి, ఇప్పుడు అద్భుతంగా నడుస్తుంది ఆప్తాలో. దానికి ఇప్పుడు రమేష్ తూమని లాస్ట్ 2 terms నుంచి లీడ్ చేస్తున్నాడు. మంచి ఆంటర్ప్రెన్యూర్, వెరీ ఎఫిషియంట్ అండ్ ఏబో ఆంటర్ప్రెన్యూర్, వెరీ నైస్ ఫెలో. అతను ప్రతి సంవత్సరం ఆల్మోస్ట్ $25,000 స్కాలర్షిప్స్కి ఇస్తున్నాడు. హీఈస్ ఎ ఫర్మ్ బిలీవర్ ఇన్ ఎడ్యుకేషన్. సో వండర్ఫుల్. అతని నేతృత్వంలో, సారథ్యంలో మంచి టీం అద్భుతంగా పనిచేస్తుంది. అని క్లాసికల్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ప్రతి నెల ఇక్కడ హైదరాబాద్లో ఆప్తా బిజినెస్ ఫారం మీటింగ్ జరుగుతుంది. దానికి వందలాది మంది వస్తున్నారు, చాలామంది బెనిఫిట్ అవుతున్నారు. అందరిలో ఏంటంటే ఆ కసి మొదలైంది, మనం కూడా ఇంకా బాగా ఎదగాలి, ఇక్కడే ఉన్న చోటే కాకుండా ఇంకా బాగా పైకి ఎదగాలనే కసి, ఆ ఆసక్తి, ఆ ఉత్సాహం అన్నీ అందరిలో అది సర్వత్రా నెలకొనుంది. ఇప్పుడు మంచి శుభపరిణామం. సో ఈ దిశగా వెళ్తుంటే అది డెఫినెట్గా రాజ్యాధికారం ఆటోమేటిక్గా అదే వెతుక్కుంటూ వస్తుంది. అలానే దీనికి అంటే దీనికి కల్మినేషన్ అంటాం ఇంగ్లీష్లో. అంటే రేపు December 20th అనుకుంటా మనకు ఆప్తా వరల్డ్ బిజినెస్ కాన్ఫరెన్స్ జరుగుతుంది. అప్పుడు మళ్ళీ నేను వస్తాను, మళ్ళీ ఇంకోసారి మాట్లాడతాను. తప్పకుండా. మీ ముఖ్య సభ్యులలో ఒకరు లోకం ప్రసాద్ గారు. ప్రసాద్ లోకం గారు, ప్రసాద్ లోకం గారు అర్ధంగే నాగమాధవ్ గారు నెల్లిమర్ల నుంచి ఇప్పుడు వారు విజయం గెలిచారు. అవును, ఆయన డెట్రాయిట్లో ఆంటర్ప్రెన్యూర్, కంపెనీ పెట్టి బాగా లబ్ధి ప్రతిష్ఠుడు. అంటే మీరెవరు ముఖ్య సభ్యులు ఎవరు? ప్రసాద్ గారు అర్ధాంగి కాకుండా మిగతా వాళ్ళు పోటీ చేయాలి జనసేన నుంచి, నియోజకవర్గాలు కేటాయించమని అడగలేదు. అంటే మాలో అదివరకు ఆయన పండుగాయల రత్నాకర్ గారు అని, ఆయన ఆప్తా మెంబర్. ఆయన ఆప్తా వన్ ఆఫ్ ద మంచి బెనివలెంట్ లీడర్స్. ఆయన వైఎస్ఆర్సీపీలో ఉన్నాడు. అదే మొన్న లాస్ట్ టైము ఆయన నార్త్ అమెరికా అది అఫీషియల్ రిప్రజెంటేటివ్, గవర్నమెంట్ రిప్రజెంటేటివ్గా కూడా ఆయన అదివరకు కోమటి జయరామ్ గారు ఉన్న పొజిషన్ ఆయన రన్ చేశాడు 5 years. సో ఈసారి వస్తారు ఇంకా చాలామంది. దాన్ని మేము ఆహ్వానిస్తామండి. దాన్ని ఎవరు కొంతమంది అనుకోవచ్చు ఏది మన ఆప్తాని, కొంతమంది అది ఏంటంటే సంకుచిత మనస్తత్వం, ఏది ఆప్తాన్ని వాడుకొని ముందుకెళ్ళారు. ఏముంది వాడుకోవటం, ఇప్పుడు వాడుకోపోతే ఏదైనా ఎలా ముందుకెళ్తారు ఎవరైనా. దాన్ని మేమేంటంటే ఒక ఆలంబనగా, ఒక స్టెప్పింగ్ స్టోన్కి ఉపయోగపడితే అంతకన్నా సంతోషకరమైన థింగ్ ఏముంటుంది కదా. అవును, ఆప్తా నుంచి రావాలి, నాయకులు రావాలి. ఇప్పుడు మొన్న గుంటూరు ఎంపీ వచ్చాడు నార్త్ అమెరికా నుంచి, దిల్దారుగా ఇన్ని 100 కోట్లు ఉన్నాయని ప్రకటించాడు. దాంట్లో తప్పే ఉంది, అది అంతా వీఆర్ ఆల్ ప్రౌడ్ ఆఫ్ హిమ్. అలానే ఆప్తా నుంచి కూడా రావాలి, వచ్చి ప్రత్యక్ష రాజకీయాల్లో, క్రియాశీలక రాజకీయాల్లో పాల్గొనాలి. యా, పవన్ కళ్యాణ్ గారిని ఇంకా ఆప్తా సభ్యులు ఎవరు ఇంకా కలవలేదా? కలిస్తే ఎప్పుడు కలుస్తారు? ఏం జరుగుతుంది? అంటే ఇప్పుడు మెగా ఫ్యామిలీ చాలా అంటే బిజీగా ఉన్నారు చాలా పనుల్లో. వాళ్ళు తిరిగి దొరికినప్పుడు వాళ్ళకి ఇచ్చినప్పుడు కలుస్తారు, దానిదే ఉంది. భవిష్యత్ కార్యాచరణ, ఆప్తా భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతోంది? డెఫినెట్గా అండి. ఇప్పుడు ప్రస్తుతం మేము స్కాలర్షిప్స్ 3 crores దాకా ఇస్తున్నాం. దాన్ని ఇంకొద్దిగా పెంచే అవకాశం ఉంది ఎక్కువగా. తర్వాత ఇంకా నెట్వర్క్ అండి, ఇది ఈ ఆంటర్ప్రెన్యూర్ నెట్వర్క్ ఇంకా బాగా పెరగాలి, బలోపేతం కావాలి. మెయిన్ స్టూడెంట్స్కి, ఇప్పుడు ఎంఎస్ స్టూడెంట్స్కి చాలామంది అడుగుతున్నారు అక్కడ లోకల్గా మెంబర్షిప్ బెనిఫిట్స్ అసలు ఏంటి. మీరు ప్రతిసారి 90% మనం ఇప్పుడు చేసే మొత్తం ఈ కార్యక్రమాలు మొత్తం
దే ఆర్ ఎయిమ్డ్ ఎట్ ద బ్యాక్ హోమ్, అంటే ఎయిమ్డ్ ఎట్ మనకి ఇండియా కార్యకలాపాల్లో మొత్తం మేము వెచ్చిస్తున్నాం అంతా, ధనం కానీ సమయం కానీ అంతా. మరి అక్కడ లోకల్గా 10,000 కుటుంబాలు ఉన్నాయి, వాళ్ళల్లో చాలా మధ్యతరగతి మామూలు చాలామందికి ఇన్సూరెన్సెస్ లేవు. వాళ్ళందరి పరిస్థితి ఏంటంటే డెఫినెట్గా వీఆర్ వర్కింగ్ టువర్డ్స్ దట్ ఆల్సో. అందరికి ఒక ఆలంబనగా ఒక సంస్థ అంటే వాళ్ళు జస్ట్ 800 నంబర్ కాల్ చేసినట్టుగా అది కూడా ఉంది మామూలుగా. ఇప్పుడు మాకు ఏదైనా ఇష్యూ వస్తే డైరెక్ట్ వాళ్ళు దే కెన్ కాల్ 1-800 నంబర్, డైరెక్ట్గా దే కెన్ రీచ్ ద ఆఫ్ ద ప్రెసిడెంట్ కానీ ఆ సంబంధిత కార్యవర్గాన్ని కాల్ చేసి ఎలాంటి ఇష్యూ ఉన్నా సరే వాళ్ళు దే ఆఫర్ అసిస్టెన్స్. అద్భుతం. సో అది ఇంకా ఇంకా బాగా బలోపేతం అవ్వాలి అన్ని రంగాల్లో. అలానే మ్యాట్రిమోనియల్స్ కానివ్వండి, ఇందాక చెప్పాను కదా, మ్యాట్రిమోనియల్స్ అంటే ఇప్పుడు అమెరికాలో ఒక కమ్యూనిటీకే పరిమితం కాదు, మొత్తం ఏ ఆర్గనైజేషన్ చూసుకున్నా దే ఆర్ ఓపెనింగ్ అప్ ఫర్ ఎవ్రీబడి అండ్ ఎనీబడి, అంటే విత్ ఇన్ తెలుగు కమ్యూనిటీ. సో అలా మేము కూడా ఆప్తాలో కూడా దాన్ని చాలా యాక్టివ్గా చేస్తున్నాము. ఇంకా మిగతా ఇంకా చాలా కార్యక్రమాలు. ఇంకోటి రైతు భరోసా, రైతు మిత్ర, రైతు నేస్తం అనే ఒక టీం ఒకటి ఉంది మాది. అదేంటంటే ఇక్కడ అమెరికాలో ఉన్న మామూలు కల్టివేషన్, ఇప్పుడు చాలామంది అమెరికాలో కూడా ల్యాండ్స్ విపరీతంగా కొంటున్నారు మన తెలుగు వాళ్ళే. అది అమెరికాలో ఉంటూ దాన్ని ఆల్మోస్ట్ ఇక్కడలా మార్చేస్తున్నారు. మనకి విజయవాడ, వైజాగ్ లాగా, హైదరాబాద్ లాగా మారుస్తున్నారు అక్కడ కూడా. సో దాంట్లో కూడా మంచి ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నారు చాలామంది, దే ఆర్ మేకింగ్ మిలియన్స్. సో అది ఆప్తా ఒక ఆలంబనగా అందరికీ ఒక పట్టుకొమ్మలా నిలిచింది. నువ్వు బ్లైండ్గా ఏంటంటే ఫలాని మాలో ఒక టీం ఒక 5గురు జాయిన్ అవుతున్నారంటే యూ కెన్ బ్లైండ్లీ జాయిన్, గ్యారెంటీడ్ బెనిఫిట్స్. అలా చాలా కార్యక్రమాలు నడుస్తున్నాయి, ప్రతి ఆర్గనైజేషన్లు నడుస్తున్నాయి, ఆప్తాలో ఇంకా బాగా నడుస్తున్నాయి. అది కాదు ఇంకోటి, ఆప్తాలో ఇంకోటి ఏంటంటే మిగతా ఆర్గనైజేషన్స్కి విభిన్నంగా మాకు మిగతా ఆర్గనైజేషన్స్ మెచ్యూర్డ్ అనుకోవచ్చు, లేకపోతే వాళ్ళు ఆయన అలసిపోయారు అనుకోవచ్చు. ఇది మాత్రం నిరంతరం నిత్య కళ్యాణం పచ్చతోరణం లాగా దిశలా, అంటే 10 రీజియన్స్ మొత్తం త్రూఅవుట్ ద కంట్రీ, అమెరికా మొత్తం 10 దిక్కుల ప్రతి రీజియన్లో మీకు ఉగాది సెలబ్రేషన్స్, సంక్రాంతి సెలబ్రేషన్స్, దివాళీ సెలబ్రేషన్స్, సమ్మర్ పిక్నిక్స్, మెగా డ్రైవ్, ప్రతి ఆగస్టు 22కి మొత్తం 40 స్టేట్స్లో మేము బ్లడ్ డ్రైవ్ చేస్తున్నాం. అది మరి మెగా ఫ్యామిలీకి చిరంజీవి సో హ్యాపీ ఫర్ దట్. ఆయన ప్రత్యేకమైన క్లిప్స్ పంపిస్తాడు. ఇవన్నీ మరి ఎక్కడ వెళుతున్నాయి, ఇదంతా పబ్లిసిటీ రావట్లేదు. ఏంటంటే ఒక రకంగా మాదే తప్పు. మేము పబ్లిసిటీ ఈ మీడియా, ఈ టీవీ, ఈ ప్రింట్ మీడియాకి రావట్లేదండి ఎక్కువగా. అది కూడా మీరు రావాలి. అదే మేము కొంత వీఆర్ అలొకేటింగ్ సమ్ $X అమౌంట్ ఫర్ దట్. డెఫినెట్గా ఉన్న ఆర్గనైజేషన్స్లో ఎన్ని తెలుగు ఆర్గనైజేషన్స్ ఉన్నా ఆప్తా అన్నింట్లో మిన్న అనిపించుకోవటమే మా ధ్యేయం. అద్భుతం శ్రీనివాస్ గారు. అవి తెలుగు రాజ్యం ప్రేక్షకులకి చిమటా శ్రీనివాస్ గారు అందించినటువంటి ఆప్తా కబుర్లు. చిమటా శ్రీనివాసరావు గారు అనగానే ఎవరికైనా ప్రపంచవ్యాప్తంగా గుర్తొచ్చేది అమెరికా నేల మీద తెలుగు వాళ్ళ కోసం ఆయన వినిపించినటువంటి తెలుగు పాట చిమటా మ్యూజిక్ ద్వారా. అయితే అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్ ఏదైతే ఉందో దాని ఆవిర్భావ వికాసానికి విశేష కృషి చేసి ఈవేళ శిఖర సమానంగా దానిని నిలిపినటువంటి ఆద్యులలో బాధ్యులు చిమటా శ్రీనివాస్ గారు. కాబట్టి వారి బాధ్యత మున్ముందు మరింత పెరుగుతుంది. మరింత బాధ్యతతో కూడినటువంటి ఇంకెన్నో సామాజిక సేవా సాంస్కృతిక కార్యక్రమాలు అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్ నిర్వహిస్తుందని ఆశిస్తూ మీ చిల్లగట్టు శ్రీకాంత్ కుమార్. చూస్తూనే ఉండండి తెలుగు రాజ్యం. చాలా సంతోషం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ మీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.